నిజామాబాద్ లోక్సభ స్థానానికి నామినేషన్ వేసేందుకు క్యూ కట్టిన వీళ్లంతా గల్ఫ్ బాధితులు, పసుపు రైతులు. ప్రభుత్వం తమ సమస్యలను పట్టించుకోకపోవడంతో నిరసన తెలిపేందుకు ఎన్నికలను అస్త్రంగా ఎంచుకున్నారు. ఎంపీ అభ్యర్థులుగా వందలాది మంది నామినేషన్లు వేయడం ద్వారా సమస్యలను లోకం దృష్టికి తీసుకెళ్లాలని భావిస్తున్నారు. నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గంలో సుమారుగా 3 లక్షల మంది గల్ఫ్ బాధితులు ఎవరైతే గల్ఫ్ దేశాలకు పోయి నష్టపోయి తిరిగి వచ్చి మరి 3 లక్షల కుటుంబాలు ఈరోజు ఉప్పుదోచన పరిస్థితుల్లో ఉన్నారు, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారు. అనేక ఉద్యమాలు మరి ఇక్కడ గల్లీ నుంచి ఢిల్లీ దాకా, ఢిల్లీలో 4 సార్లు ధర్నాలు చేశాము, హైదరాబాద్లో ఎన్నిసార్లు ధర్నాలు చేసినామో లెక్కలేదు. ఇప్పటికైనా ప్రభుత్వాలు, పార్టీలు గుర్తించి ఈ యొక్క వీళ్ళ సమస్యల్ని ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారం కనుగొంటాయని చెప్పేసి దీని ద్వారా ఆశిస్తున్నాం. జిల్లా నుంచి 1973లో గల్ఫ్ దేశాలకు వలసలు ప్రారంభమయ్యాయి. ఉపాధి కోసం అరబ్ దేశాలకు వెళ్లి దగా పడ్డవారు అనేక మంది. మధ్యవర్తుల చేతుల్లో మోసపోయి తప్పుడు వీసాలతో అరబ్ దేశాలకు వెళ్లి జైళ్లలో మగ్గుతున్న వారు వేల సంఖ్యలో ఉన్నారు. మొత్తం గల్ఫ్ బాధితులు 50,000 మందికి పైగా ఉన్నారు. బతుకు తెరువు కోసం విదేశాలకు వెళ్లిన వాళ్లంతా తిరిగి వస్తారో లేదోనన్న ఆందోళన బాధిత కుటుంబాలను వెంటాడుతోంది. ప్రభుత్వం మొక్కుబడిగా నిర్వహించిన ఉద్యోగ మేళా వల్ల ఉపయోగం లేకుండా పోయింది. జిల్లాలో పసుపు రైతుల పరిస్థితి కూడా దారుణంగా ఉంది. పెట్టుబడి ఖర్చులు కూడా రాక అప్పుల పాలయ్యారు అన్నదాతలు. మద్దతు ధర కోసం కొన్నేళ్లుగా రైతులు ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో గల్ఫ్ బాధితులు, పసుపు రైతులు ఏకమై ఎన్నికల్లో పోటీకి రెడీ అయ్యారు. గత ఎంపీలు ఎవరు ఏం చేయకపోవడం నిరసనగా మేము రైతులందరం పసుపు గురించి చేస్తున్నాం. పసుపు కర్మాగారం ఏర్పాటు చేస్తాను చాలా మంది నాయకులు చెప్పారు. ఎవరు ఈ వరకు చేయలేరు, ఎవరేం చేయలేరు. అందుకోసం వేస్తున్నాం. మద్దతు ధర 15,000 కావాలని నామినేషన్ వేస్తున్నాం. గల్ఫ్ బాధితులను ఆదుకోవడానికి కేరళ సర్కార్ల విదేశీ శాఖను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు రైతులు. పసుపు రైతుల కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలంటున్నారు. రైతులు మరి తమ యొక్క నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. దీనికి ప్రభుత్వమే మరి బాధ్యత వహించవలసిందిగా నేను తెలియజేస్తున్నాను. మరి రైతులందరూ మరి ముక్త కంఠంతో మరి వారి యొక్క నామినేషన్ను కూడా ఉపసంహరించే అవకాశం ఉన్నది. కాబట్టి మరి ఈ యొక్క అవకాశాన్ని కూడా ప్రభుత్వము నా యొక్క నామినేషన్ కూడా నేను విరమిస్తానని చెప్పేసి నేను తెలియజేస్తూ మరి ప్రభుత్వం వెంటనే ప్రకటన చేయాల్సిందిగా నేను డిమాండ్ చేస్తున్నాను. ఎన్నికల్లో గెలవకపోయినా భారీగా నామినేషన్లు వేయడం వల్ల ప్రభుత్వం కళ్లు తెరిపిస్తామంటున్నారు రైతులు.